హాయ్. మీలో చాలామంది లైఫ్లో స్టక్ అయిపోవడానికి లేదంటే కొన్నిసార్లు ఒక డైరెక్షన్ లేక ఆగిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే ఎప్పుడైతే మీ వర్త్ అనేది మీకు తెలుస్తుందో దెన్ యు ఆర్ అన్స్టాపబుల్. సో ఏంటి ఆ కారణాలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ వన్ వచ్చి సెల్ఫ్ డౌట్. అంటే మీ మీద మీకు నమ్మకం లేకపోవడం. తెలుసు మీ స్కిల్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి అనేటువంటిది మీకు తెలుసు, కానీ ఎక్కడో మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం. సో ఆ సెల్ఫ్ డౌట్ వల్ల ఏంటంటే వచ్చిన విషయాన్ని లేదంటే నేర్చుకున్న విషయాన్ని, బాగా స్కిల్ ఉన్న విషయాన్ని కూడా మీరు కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు. సో అది సెల్ఫ్ డౌట్. సెకండ్ వచ్చి ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. అదేంటంటే ఇతరుల ఒపీనియన్స్ లేదా ఎదుటి వాళ్ళ జడ్జ్మెంట్స్, వాళ్ళు ఏమనుకుంటారో లేదంటే వాళ్ళు మనల్ని ఈ విధంగా జడ్జ్ చేస్తారేమో అని చెప్పి బాధపడుతూ దానికోసం మీరు మిమ్మల్ని మీరు ఆపేసుకుంటూ ఉంటారు. సో దాన్ని ఫస్ట్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మీకు ఒక కష్టం వచ్చినప్పుడు వారిలో ఎవరు కూడా వచ్చి మీకు సపోర్ట్ చెయ్యరు. సో ఇట్స్ వేస్ట్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చూడండి, లైఫ్లో ఫెయిల్యూర్ లేకుండా ఓన్లీ సక్సెస్సే వస్తే అసలు ఆ సక్సెస్కి వాల్యూనే లేదు కదా. సో ఓడిపోయే ప్రతిసారి కూడా ఒకటి గుర్తించాలి, ఏంటంటే మనం గెలుపుకి దగ్గర అవుతున్నాము అని చెప్పి. సో ఎప్పుడైనా మీరు స్టక్ అయిపోతున్నట్టు అనిపిస్తే ఈ 3 పాయింట్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి మళ్ళా మీకు మీరు రీకలెక్ట్ చేసుకోండి, మీకే క్లారిటీ వస్తుంది. సో మీ 3 పాయింట్స్లో మీకు నచ్చినటువంటి పాయింట్ ఏంటి అనేటువంటిది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు.